అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం। ఈ రోజు మన వీడియోలోనే ఒక మంచి టాపిక్ అన్నమాట। టాపిక్ ఏం లేదు, సరదాగా గడిచిన టాపిక్ అన్నమాట। చూస్తున్నారు కదండి, మేమైతే సింహాచలం వచ్చామన్నమాట। దేనికి ఏంటి అనుకుంటున్నారా, మన ఆరాధ్య అరవింద్ ఉన్నారు కదా, వాళ్ళకిద్దరికి కూడా తలనీలాలు స్వామివారికి సమర్పిద్దామని చెప్పి ఇలా వచ్చామన్నమాట। సో చాలామంది వచ్చామండి, చూస్తున్నారు కదా, ఇది మా ఆరాధ్య జుట్టు అంతా ఎగిరిపోతుంది ఇప్పుడు 2 నిమిషాలు అని చెప్పి దాంతో మాట్లాడుతున్నాం। చాలా సరదాగా అయిందండి, ఈరోజు అంతా కూడా బాగా గడిచింది। చక్కగా పూజ అది చేయించి పిల్లలిద్దరికీ అక్షింతలు కాయిన్ ఇవన్నీ వేస్తాం కదా, ఏదో ఇంట్లో ఏదో పెద్ద సంబరం, ఏదో ఫంక్షన్ జరిగినట్టే చాలా ఘనంగా అయిందనమాట। అయితే మన స్టాఫ్ వచ్చారు, స్వాతి వాళ్ళ మమ్మీ డాడీ, నేను, మా అక్క, సాయి, వంశీ, ఇంకా లావణ్య అందరూ అండి। సో ఇంకా అందరూ వచ్చి చక్కగా ఘనంగా జరిపామన్నమాట ఈ కార్యక్రమం అనేది। దగ్గర ఒక 40-50 కుటుంబాలకి వీళ్ళిద్దరేనండి చిన్నపిల్లలు, అందుకే ఎంత గారాభం అనమాట వీళ్ళిద్దరు అంటే, అందరికీ కూడా ముద్దు ఆరాధ్య అరవింద్ అంటే। ఇంకా మేనమామల చేతుల మీదుగా చేయాలని చెప్పి మా వంశీ సాయి కూర్చున్నారు, వాళ్ళిద్దరికీ కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా తలనీలాలు అయితే తీయించుకున్నారు। ఏడుపు బాబాయ్ మా అరవింద్ అయితే అస్సలు వాడిని కాయలేకపోయాం। ఆరాధ్య కొంచెం చెప్తే ఏదో కొంచెం చిన్నగా వింటుంది కానీ, అయితే ఫస్ట్ టైం కదండి ఇలాగా కొంచెం గాబరా పడ్డారనమాట। ఇప్పటి వరకు తెలియదు కదా వాళ్ళకి ఇలా అని చెప్పి, ఇక్కడైతే మా ఆరాధ్య అరవింద్కి చక్కగా పూజ అయితే చేసి బొట్లు అవి పెట్టేసాము। ఇంకా బట్టలు ఉంచకూడదు అన్నారని చెప్పి బట్టలు అవి తీసాము। దానికి ఏదో డౌట్ కొడుతుంది, ఏంటవుతుంది ఇదంతా, కొంచెం రోజువారీ కాకుండా మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నది కదా ఈరోజు। ఇక్కడ అందరికీ బాయ్ చెప్తుంది వెళ్ళిపోతానని, కానీ దానికి ఏం అర్థం అవ్వట్లేదు। ఇక్కడైతే మరి స్టార్ట్ అయ్యిందండి, ఇంకా వీళ్ళు ఏడుపులు అయితే చూడలేకపోయాము। ఇంకా డబ్బులు కాయిన్ పెట్టి చక్కగా 3 సార్లు అయితే దిష్టి తీసి ఇంకా కూర్చోబెట్టామన్నమాట। మేనమావలు అయితే ఇద్దరు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు। మా అరవింద్ ఏడుపు అయితే అస్సలు చూడలేకపోయాను, వాడు అసలు ఏం చెప్పినా వినట్లేదు అసలు। ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనే దీంట్లోనే ఉన్నాడు వాడైతే। సో చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి కూడా ఏం తెలీదు, అంతా కొత్తగా ఉంది, కొంచెం ఏదో తేడాగా ఉంది, తెలియని మనుషుల దగ్గర కూర్చోబెట్టారనే ఫీలింగ్ వాళ్ళిద్దరికైతే ఉంది। ఇక్కడ మా బుడ్డది మటుకు ఎంజాయ్ చేస్తుంది మంచిగా, మా అరవింద్ మటుకు అస్సలు ఏడుపు ఆపలేదండి, అస్సలు అంటే అసలు ఆపలేదు। ఇంకా స్టార్ట్ అయింది, 3 కత్తెరలు తీసి ఇంకా మేనత్తల కింద వీలైతే కూర్చున్నారు మా స్టాఫ్ అందరూ అనమాట। తొలి నీళ్ళాలు కదండి, మేనత్తలు అందరూ కూడా చెంగు చాపారనమాట। ఇంక ఇప్పుడు వీళ్ళు చెంగుల్లోనే మనం అయితే కట్నాలు పోయాలి। ఇంకా ఇక్కడ మా మమ్మీ అరవింద్ అస్సలు వదలదు, అసలు ఆడు ఏడిస్తే ఒప్పుకోదు। ఇంక మొత్తానికి మా అక్క మమ్మీ గట్టిగా పట్టుకొని వాళ్ళకి నచ్చిన పాటలు వేస్తూ గుండె అయితే గేయించాము, కానీ చాలా ఏడ్చాడండి మా అరవింద్ అయితే, చాలా బాధ అనిపించింది। కానీ తప్పవు కదండి, ఇలాంటి సాంప్రదాయాలు అయితే మనం పాటిస్తాం కాబట్టి మరి తప్పలేదు। ఇంకా వాళ్ళిద్దరికీ కోకోమిలన్ అంటే చాలా ఇష్టం అనమాట। కోకోమిలన్ పాటలు అయితే పెట్టాము। మా ఆరాధ్యకి అయితే చిన్నారి తల్లి పాట అంటే తనకు చాలా ఇష్టం అనమాట, అది పెట్టాము। ఇంకా మా మొహాల్లోని ఆనందమో పక్క బాధో పక్క అండి, ఎలాగా ఏంటి అని మొత్తానికి అయితే బాగానే గీయించుకున్నారు। ఇదిగోండి మా ఆరాధ్య కూడా ఇంకా మొదలుపెట్టింది ఏడుపు అయితే, మొత్తానికి ఆరాధ్య బాగానే చేయించుకుంది। మా అరవింద్ అయితే ఏడుపు ఆపలేదు, ఇంకా భయపడిపోయాడండి ఒక మాటలో చెప్పాలంటే। ఇంక ఇంటికి వెళ్ళాకైతే వీళ్ళకి దిష్టి గట్రా తీయాలి, ఇంకా చంతలా ఏడ్చారనమాట। సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇద్దరికి చక్కగా ఎటువంటి దెబ్బలు అయి తగలకనంటే, చాలామంది కదులుతుంటారు కదండి, కదిలితే ఏదో ఒకటి కత్తిఘాటు అయితే పడుతూ ఉంటుంది, ఎటువంటి ఘాటు పడకుండా చక్కగా చేయించుకున్నారు। ఇక్కడ మా స్వాతి, భార్గవి, లావణ్య అందరూ కూడా టెన్షన్ అయిపోయారు, ఏంటి అని। చిన్నపిల్లలు కదండి, చెప్పాను కదా ఒక 40-50 కుటుంబాలకి వీళ్ళే చిన్నపిల్లలని। సో ఆ రకంగా బాధ అయితే ఉంటుంది కదా, మరి పక్కన ఆనందం పక్క బాధ అనమాట। మొత్తానికి ఇదిగోండి మా ఆరమ్మ గుండె అయితే ఎలా వచ్చింది, నొన్నగా చక్కగా అందరూ తెగ ముద్దులాడారు। ఇంకా అవన్నీ కూడా తుడిచి బాయ్ చెప్పమ్మా వెళ్ళిపోదామంటే అందరికీ బాయ్ చెప్పేసింది పాపం। వాళ్ళ తాతగారు ఇంకా సరిగా తీలేనట్టు ఉందమ్మా చూడని అంటున్నారు, అయితే క్లీన్ చేసేస్తే బాగానే ఉంది, అయితే ఇంకా స్నానం చేద్దామని చెప్పి బయలుదేరిపోయాం ఇంకా అక్కడి నుంచి।
ఇదిగోండి మా అరవింద్ వచ్చాడు. అమ్మయ్య ఏడుపు ఆపాడు అనుకుంటున్నారు కదా, మళ్ళీ స్టార్ట్ చేసేసాడండి. ఇంకేడుపు అయితే వీడు అస్సలు ఆపలేదు. ఇంకా మా అక్క అయితే వాడిని ఎత్తుకొని చాలా ప్యాంపరింగ్ చేస్తుంది, కానీ వాడు దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు. ఇద్దరు గుండెలు ఇలా వచ్చేయండి, భలే ఉన్నారు నున్నగా. ఇంకా నన్ను చూస్తే వాడు ఆగడు, నా దగ్గరకు వచ్చేస్తాను అంటాడు. అందుకే సాధారణంగా వాడికి కనిపించను, అయినా సరే ఇంకా తప్పలేదన్నమాట. ఇగోండి చూసారు కదా, ఇంకా వచ్చేయాలంటే వచ్చేయాలంతే. వాడు మరి ఇంకెవరి మాట వెండు. ఇంకిద్దరిని ఎత్తుకొని బయటకైతే వచ్చేసాము. ఇదిగోండి మా గుండ్లు ఇలా ఉన్నాయి, ముద్దు ముద్దుగా ఉన్నారు కదా ఇద్దరు. ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇంకా మనకి సింహాచలం దగ్గర దారి పడుతుంటుంది కదండి, ఆ దారి దగ్గరికి అయితే తీసుకొచ్చాం స్నానాలు చేయించడానికి. ఎంతమంది వచ్చారో చూసారు. ఇంకా మా స్టాఫ్ అంతా కదిలితే మొత్తం నిండిపోతుంది. అయినా సరే చాలామందికి పూజలు కదండి, నవరాత్రుల పూజలు కదా, ఇంకా కొంతమంది అయితే బిజీ అయిపోయారు. ఒక 4-5 వచ్చారనమాట. అలాగే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళి స్నానాలు అయితే చేయించాం. వాటర్ అయితే చల్లగా ఉంది కదా, అసలు వేడి నీళ్ళు పట్టుకొని వద్దాము అనుకున్నాం, కానీ మరి క్యారీ చేయడానికి ఇంకా అవ్వదు కదా అని చెప్పి మేము ఇంకా అక్కడ నీళ్ళు పోద్దాంలే అని చెప్పి వచ్చేసాము. కొత్త బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చాము ఇక్కడికే. ఇక్కడైతే ముద్దుగా ఉన్నారు కదండి, కొత్త గుండు కదా, మోజైతే ఉంటుంది, దాన్ని ముద్దులాడుతున్నాను చక్కగానే. ఇక్కడ మా వంశీ దాని గుండెకైతే తెగ ఫోటోలు తీస్తున్నాడు. చక్కగా గంగదారికి బొట్టది పెట్టి మేము కూడా దండం అది పెట్టుకొని ఇద్దరు పిల్లలకి చక్కగా స్నానాలు చేయించాము. చల్ల నీళ్లు పడగానే మా ఆరమ్మ అయితే ఇంకా భయపడిపోయింది అనమాట. రోజు వేడి నీళ్ళు కదా పోస్తాం 2 పూట్ల, ఒక్కసారి చల్ల నీళ్ళు పడేటప్పటికి కొంచెం ఉక్కిరి బిక్కిరి అయింది. ఇంకా అంతే. ఇదిగోండి మా అరవింద్, వీడు అస్సలు ఆగడు బాబోయ్, వీడితో అసలు చాలేము. మొదలు పెట్టాడా అంటే ఇంకా సైరన్ అసలు ఆపడనమాట. మొత్తానికి మా అక్క పట్టుబట్టి వాడికైతే స్నానం అంతా నీట్గా చేయించింది, చూస్తున్నారు కదా. ఇవ్వండి మా అరపప్ప స్నానం అయితే అయిపోయింది. చక్కగా ఒళ్ళు తుడిచేసి ఇంకా పౌడర్ అది రాసి కొత్త బట్టలు వేయడమే. ఇంకా దానికి ఎంత పేచి పెడతాడో మా అరబాబు అయితే. ఇదిగో ఎక్కడ చూసినా అసలు ఎవరి దగ్గర ఉండేవాడు కాదు, అసలు ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి అలా షిఫ్ట్ అవుతూనే వచ్చాడు. అయినా సరే ఏడుపు అనేది ఆపలేదు, చూస్తున్నారా. అయితే ఇంకా బట్టలు అయితే వేసుకున్నారు, ఇంకా ఏడుస్తున్నారు కదా అని చెప్పి మార్నింగ్ వీళ్ళిద్దరికి ఇడ్లీ కూడా పెట్టలేదు, సిర్లాక్ పెట్టలేదు. ఇంకా పాలు అయితే పెడుతున్నాను అనమాట అరపాపకి. చక్కగా వేడిగా ఉంటే కానీ పాలు తాగదు ఈ మేడం గారు, అందుకనే దానికోసమని ఫ్లాస్క్లో వేడి నీళ్ళు చక్కగా మరగబెట్టి ఇంక ఫామ్లో అందులో కలిపేసి పడుతున్నాం అనమాట. ఇక్కడ మా రాజు, అదే వాళ్ళ నాన్న అండి, మమ్మీని రాజు కలిపి అరవింద్కి రెడీ చేస్తారు. ఇక్కడ పాలు అయితే పడుతున్నారు. చక్కగా మా అక్క అయితే గుండెకి గంధం రాసిందండి, కొంచెం చల్లగా ఉంటుందని. నేనైతే నామాలు పెడదామని చెప్పి ఇక్కడ సరోజాకి అన్నీ రెడీ చేసి తెస్తే నేను నామాలు అయితే పెడుతున్నాను వీళ్ళకి. యాక్చువల్గా నామాలు అనేది ఇక్కడ పెడతారు, మన సరదా కదండి, మన పిల్లలకు మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది పెడితే బాగుంటుంది అని చెప్పి అదో సరదా అనమాట. ఇక్కడ నామాలు అయితే పెట్టి చక్కగా రెడీ అయితే చేస్తాము. ఇద్దరికి ఒకలాంటి బట్టలే మ్యాక్సిమం తీస్తాము, షర్టు ప్యాంట్ అనమాట. అది కూడా ఈ డ్రెస్ వచ్చేసి నాట్ డ్రెస్ అంట. ఏంటో డ్రెస్సులకి పేర్లు కూడా భలే పెడతారండి షాప్ వాళ్ళు కూడా. ఇదిగోండి మా ఆరపాప గుండు, బొట్టు, డ్రెస్సు ఇలా వచ్చినాయి అనమాట. మొత్తానికి మేమైతే ఏం తినలే, మార్నింగే బయలుదేరిపోయాం కదా. ఇంకా అక్క ప్రసాదం తీసుకొస్తే ఆ ప్రసాదం తినేసి అలా ఉండిపోయాం. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి కదా ఇప్పుడు. ఇదిగోండి మా ఆరిబాబు గుండె అయితే ఇలా ఉంది. వీడైతే అసలు పెట్టించుకోవట్లేదు బొట్టు, మొత్తానికి కష్టపడి ఏదో కింద మీద పడి వీడికో నామం పెట్టాను. అదిగోండి దానికి కూడా ఏడిపే. ఇంకా రెడీ అయిపోయారు కదా. ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు చక్కగా పిల్లలిద్దరిని రెడీ చేసి హారతి ఇచ్చి చక్కగా దర్శనానికి అయితే తీసుకెళ్ళాము. ఇక్కడ మా స్వాతి ఎంత ఊరుకోబెడుతున్నా వాడు ఊరుకోవట్లేదు. ఇంకా హారతి ఇచ్చేసి ఇంక బయలుదేరిపోయామండి. దర్శనానికి వెళ్తాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఎలాగో యూజ్ చేయం కాబట్టి ఇంకా అక్కడ వీడియోస్ అయితే షేర్ చేయలేను, తర్వాత వచ్చి మళ్ళీ షేర్ చేస్తాను. అరవింద్ మా మమ్మీ దగ్గర అయితే చక్కగా ఉంటాడండి. మమ్మీ ఉంటే వీడికి ఇంకేం అక్కర్లేదు, ఆరపాపకి నేను ఉంటే దానికి ఇంకేం అక్కర్లేదు. వీళ్ళిద్దరూ భలేగా అలవాటు అయిపోయారు అనమాట. మాకైతే ఆరాధ్య అయితే అసలు వదలదు, 24/7 నా దగ్గరే. ఎక్కడికి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా, అఫీషియల్గా ఎక్కడికి వెళ్ళినా సరే. హైదరాబాద్ కూడా ఇప్పటికే 3 సార్లు వచ్చిందండి నాతోని, అంత పిచ్చి అనమాట. నా దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర ఉండదు ఆ మేడం గారు. సో అందుకే నేను క్యారీ చేయాల్సి వస్తుంది తనకి ఎప్పుడు కూడా. ఇంకా అక్కడి నుంచి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. చూస్తున్నారా ఎంతమంది వచ్చామో దర్శనానికి అయితే. దర్శనం అయితే చాలా చక్కగా అయిందండి. స్వామివారు కూడా చక్కనైన దర్శనం అయితే ఇచ్చారనమాట. చక్కగా వేద మంత్రాలతోని చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఇంకొక ముహూర్తం కూడా ఉందన్నమాట. ఆరపాపకి చెవులు కుట్టించాలి, అది వచ్చేసి 1 గంటకి. ఇంకా మేమైతే అక్కడ దగ్గరలో ఉన్న హోటల్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ మార్నింగ్ నుంచి వీళ్ళకి ఏం పెట్టలే కదా, పాలే పెట్టామని చెప్పి ఇంకా వాడో పక్క నేనో పక్క ఇద్దరికి సిర్లకి అయితే తినిపించేస్తున్నాము. భలే ఉన్నారండి గుండ్లతోని ఆ బొట్లతోని.
పిల్లలైతే. వీడికి వాళ్ళ నాన్న ఉంటే చాలు, ఇంకెవరు అక్కర్లేదు. వాళ్ళ నాన్న దగ్గర అయితే చాలా బాగుంటాడు, ఏడవడు అసలు, చక్క తింటాడు. వాళ్ళ మమ్మీకి అయితే ఒక చుక్కలు చూపిస్తాడండి తినడానికి పడుకోవడానికి కూడా. ఇంకా అస్తమానం ఏడిపిస్తూనే ఉంటాడు దాన్ని అయితే. మా రాజు దగ్గర అయితే అరవింద్ బాగుంటాడు చక్కగా అందరూ హోటల్కి అయితే వచ్చాం. ఈరోజు అంటే మరి స్పెషల్ ఏం లేదండి, టిఫిన్స్ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఒంటిపూట కదా, మళ్ళీ నైట్ ఎలాగో టిఫిన్ కదా అని చెప్పి ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. వెజ్జే అంతా కూడా. అందరం కలిసి వచ్చాం కదా, చానాలకి ఇలా కలిసి రావడం అయిందనమాట బయటికి. మొత్తానికి అయితే అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇంక మా రెడ్డి గారు సరోజక్క అయితే ఆనందానికి హద్దులు లేవన్నమాట వాళ్ళిద్దరికీ. ఎందుకంటే వాళ్ళ మనవడు మనవరాలు కదా, వాళ్ళే అంతా చూసుకున్నారు ఈరోజు అంతా మా వంశీని. అయితే ఇంక ఇక్కడ ఆరపాప కొత్తగా పట్లంగా వేసుకుంది. ఇంకా మరి రింగులు కుట్టించడానికి అయితే వచ్చామండి. చూస్తున్నారా, ఏడ్చింది, ఒక్క నిమిషం ఏడ్చిందండి. ఆ ఒక్క నిమిషం కోసం మేము 3 రోజుల నుంచి ఏడుస్తున్నాం, ఎలా ఉంటుంది ఏంటి ఈ పిల్లతోనని చెప్పి. ఏడుపు అయితే చాలా తక్కువ అనమాట. ఏడ్చింది, ఇంకా 1 మినిట్లో అంతా అయిపోయింది. మాకు బాధ అనిపించింది కానీ బాగానే ఓర్చుకుందండి. వాళ్ళ నాన్న అయితే ఇంక 3 రోజుల నుంచి వాడు సరిగా తినట్లేదు, పడుకోవట్లేదు. ఏరా అంటే ఆరపాపకి రింగులు కుట్టిస్తాం కదమ్మా, ఎలాగా ఏంటి ఎలాగ ఉంటుందని. అందరూ సహజమే కదండి, పుట్టిన తర్వాత అన్ని కార్యక్రమాలు జరిపించాలి, అందులో ఇదొకటి అనమాట. మొత్తానికి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిచిపోయింది రోజంతా. ఇంక మార్నింగ్ వచ్చాము, ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళాము. చూస్తున్నారా, చిన్నారి తల్లి అంటే ఎంత పిచ్చో దానికి ఆ పాట వేస్తూ రింగులు కుట్టించాం అనమాట. చిన్న పళ్ళు వేసుకొని, ర్యాబిట్ పళ్ళు వేసుకొని భలే ఉంది మా ఆరపాప అయితే. ఇంకా అయిపోయింది కదా, ఇంకా మేనమామ ఊళ్ళో కూర్చోబెట్టి రింగులు అయితే కుట్టించుకుంది పాప. మా దీపు లేడండి, దీపు ఉంటే చాలా సంబరపడిపోయాడు. వాడు అక్కడి నుంచి వీడియో చూస్తూ చక్కగా ఎంజాయ్ చేశాడు, వీడియో కాల్ చేశాడు మా సాయి అనమాట. ఇంక రింగులు అయితే కుట్టించింది. ఇంక రెడ్డి గారు అయితే గోల ఆ పాప ఏడ్చేస్తుంది అనుకొని అది మొత్తానికైతే ఆపేసి చక్కగా ఎంజాయ్ చేసింది. మొత్తానికి రింగులు కుట్టించుకొని భలే ఉన్నదండి ఆరమ్మ అయితే. ఇంకా చక్కగా వేడి నీళ్ళు అవి పెడితే ఇంకా ఆపేసింది అనమాట. వాటర్ ఎక్కువ తాగుతారండి పిల్లలిద్దరూ కూడా. చక్కగా బయటకు వెళ్తే మటుకు కంపల్సరీ వాటర్ అనేది పెడతాను, హాట్ వాటర్. ఇంకా అక్కడి నుంచి వచ్చేసామన్నమాట. అంటే వచ్చిన వాళ్ళకి తాంబూలం అది ఇవ్వాలని చెప్పి నేను పక్కనే ఉన్న లక్కీ షాపింగ్ మాల్కి అయితే తీసుకువెళ్ళాను. యాక్చువల్గా అనుకోలేదు, మేనత్తల కింద వచ్చారు, అందరూ చక్కగా ఎంజాయ్ చేశారు. పిల్లలకి మంచి బ్లెస్సింగ్స్ రావాలని చెప్పి వాళ్ళనైతే నేను బట్టల షాప్ తీసుకెళ్ళానండి. లక్కీ షాపింగ్ మాల్ మా పక్కనే ఉంది. వాళ్ళకి నచ్చిన చీర వాళ్ళు తీసుకోమన్నాను అనమాట. అందరూ చాలా హ్యాపీ ఎంజాయ్ చేశారు. శారీస్ కూడా మంచిగా సెలెక్ట్ అయినాయి, చాలా బాగున్నాయి. సో అందరూ సంతోషంగా ఉండాలి, పిల్లలిద్దరికీ మంచిగా బ్లెస్సింగ్స్ రావాలని చెప్పి శారీస్ అయితే పెట్టామన్నమాట. శారీస్ పళ్ళు కాయలు పెట్టి ఇంకా వాళ్ళకి తాంబూలం కింద ఇచ్చేసాం. ఇక్కడ మా అక్క అయితే రింగులు కుట్టిన అబ్బాయికి కూడా డబ్బులు, ఇంకా స్వయం పాకం అన్నీ ఇస్తారు కదా, సాంప్రదాయంగా జరగాల ఏమొచ్చటైనా సరే అని చెప్పి అన్నీ ఇలా జరిపించాము. సో వీడియో చూసి చక్కగా కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే మరి చక్కగా లైక్స్ అయితే కొట్టియండి, మంచిగా కామెంట్స్ పెట్టండి, నేను చూస్తూ ఉంటాను. అయితే పిల్లలు ఇద్దరికీ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వండి, ఓకేనా. వీడియో అనేది ఇదండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఏ ఆటంకం లేకుండా కార్యక్రమాలు 2 కూడా చాలా చక్కగా జరిగినాయి. మరి ఇంకా నేను ఉంటానండి. మరి ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అది ఎప్పుడు ఏంటనేది చెప్పలేను కానీ ఏదో ఒక వీడియో షేర్ చేస్తాను, సరేనా. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.